ఇద్దరి ఇళ్లల్లో ఉన్న మహిళలకి విలువ లేకుండా పోతుంది. అనవసరంగా వాళ్ళని తీసుకొచ్చి రోడ్డుకి అంతే ఎక్కించడం కదా, అంతే. లేడీస్ని రాజకీయాల్లో పరువులు తీయడం అన్నటువంటిది ఆ రోజున ప్రారంభమై ఇప్పుడు ఇద్దరికి ఓ రకంగా చెప్పాలంటే నాయకుల ఇద్దరి 2 పార్టీలకు సంబంధించిన నాయకుల భార్యలు 3 పార్టీల వాళ్ళని కూడా నోటికొచ్చినట్టు వాగే వాక్చాలత్వంతో వాగేటటువంటి వాళ్ళది వ్యవహారం నడుస్తుంది. స్టిల్ నౌ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్. ఇంకా ఇంకా పెరుగుతోందే కానీ ప్రతీకారాల కాన్సెప్ట్తో పెరుగుతోందే కానీ కంట్రోల్ కావట్లేదు. ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే నోటి దూలతో మాట్లాడేటటువంటి వెధవలని సమర్థించుకుంటూ లేదా వాళ్ళని నియంత్రించని పార్టీల మనస్తత్వం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరం. దాని కారణంగా ఆయా పార్టీలు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భార్యని మాట్లాడితే ఆ పార్టీ నాయకుడి భార్యని, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ నాయకుడి భార్యని మాట్లాడారు. ఫైనల్గా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి చర్యలు దుర్మార్గంగా జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి ఇది రాజకీయ సంస్కృతి కాదు ఇలా మాట్లాడడం, కానీ ఎందుకు ఇంతలా వచ్చేసారు అంటే? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంస్కృతి చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. 2014 తర్వాత మనం చూస్తున్నామా ఏదైనా? ఇదివరకు కోడెల శివప్రసాద్ గారు ముందు చక్కగా అంటే ఎట్లా